ప్రభునందు దేవుని బిడ్డలారా, కొంచెం సౌండ్ చూడమ్మా. అది ఈ రాత్రి కాలంలో మరొకసారి మనందరం కూడా ఆయన యొక్క సన్నిధిని మనందరం కూడి ఉండడం లేక మనందరము ఆయన సన్నిధిలో ఈ విధంగా ఆరాధించడం ప్రభు వారికి ఇచ్చినట్టు మంచి సమయాన్ని బట్టి దేవునికి మేము కలిగినట్లుగా దేవుని యొక్క మాటల కొరకు హృదయాలను తెరిచి ఆయన సన్నిధిలో ఆయన ఇవ్వబోతున్నట్టు ప్రతి సంగతిని మనం నేర్చుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం. ప్రభునందు దేవుడు మనకి ఇచ్చినట్టు రక్షణ కానీ లేక ఆశీర్వాదాలు కానీ ఆయన ద్వారా మనం పొందుకోబోతున్నాం. అయితే ఈరోజు వాక్యం ద్వారా అలాంటి ఆశీర్వాదాలు మనకి ప్రభు ఇచ్చిన కాక ఈరోజు మనం నేర్చుకోబోతున్న విషయం ఏంటంటే ప్రకృతి దేవుని మాట వినుట అనే సంగతిని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆదికాండంలో మనం మూలవాక్యం 22వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం చదవక్కర్లేదు. అబ్రహాము అనేటువంటి వాడు దేవుని మాట విను అనే సంగతి రాయబడి ఉంటుంది. ఆదికాండం 22వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదివినప్పుడు అబ్రహాము దేవుని మాట విన్నాడు అని ఉంటుంది. అబ్రహాము దేవుని మాట ఆయన విని ఆయన ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు, దేవుని ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. అయితే అబ్రహాము అనబడినది ఒక మనిషి దేవుని మాట వినడం కాదు, కానీ ఆదికాండం 1వ అధ్యాయంలో ఉన్నటి సృష్టిలో ఉన్నటి ప్రతి జీవరాశులు కానీ, ఆకాశ పక్షులు కానీ, నీళ్లు కానీ, ఇంకా ఏదైనా సరే గాలి కానీ, ఇవన్నీ కూడా సృష్టిలో దేవుడు సృష్టించినవి కనుక సృష్టి కూడా దేవుని మాట విన్నాయి అనే మాట, ప్రకృతి దేవుని మాట వినుట అనే విషయాన్ని మనం చూసుకుంటాం. అయితే న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం తెలిస్తే 6వ అధ్యాయంలో అందరూ కూడా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయాన్ని చూద్దాం. 6వ అధ్యాయంలో 37వ వచనం నుండి 40 వచనం వరకు చదువుతాం. నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేలంతయు ఆరియుండగా ఆ గొర్రెబొచ్చు మీదనే మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలును నా మూలముగా రక్షించుదువని నేను నిశ్చయించుకుందునని దేవునితో అనెను. అలాగూ జరిగిన పిండెను. నేలంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని దేవునితో అనగా ఆ రాత్రి దేవుడు అలాగని చేశాను. నేలంతటి మీద మంచు పడిన ఆ బొచ్చు మాత్రమే పొడిగా నుండెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను కనిపిస్తాడు. ఈ గిద్యోను అనేటువంటి వాడు ఇశ్రాయేలీయుల అనబడినటువంటి ప్రజలకి న్యాయాధిపతిగా వేలుతున్నటి రోజుల్లో ఇతను కూడా ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. అప్పటికి ఇశ్రాయేలీయులకు రాజులు లేరు. ఈ న్యాయాధిపతులు తర్వాత
ఇందులో ఈ న్యాయాధిపతుల గ్రంథంలో న్యాయాధిపతులైన వారు ఉంటారు. సంసోన్ అని, గిద్యోన్ అని, యెఫ్తా అని, చివరాఖరికి లాస్ట్కి వచ్చేటప్పుడు సమూయేలు అని, దెబోరా కూడా న్యాయాధిపతి. ఇలాగ చాలామంది ఇందులో న్యాయాధిపతులు ఉంటారు. ఈ న్యాయాధిపతులు కాలం తర్వాత రాజు కావాలని ఇశ్రాయేలు కోరుకుంటే సమూయేలు ఏం చేశాడంటే సౌలు అనే రాజుని నేను ఎన్నుకుంటున్నాను దేవుడు చెప్పినప్పుడు, లేక ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు, ఈ న్యాయాధిపతులు తర్వాత రాజులు వచ్చారు. ఈ న్యాయాధిపతులు కాలంలోనే చాలామంది ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతులుగా ఉండి నడిపించారు. వారిలోనే ఇక్కడ మనం చదువుకున్నటి ఒక వ్యక్తి కనిపిస్తారు. ఎవరంటే గిద్యోను అనేటి వాడు కనిపిస్తాడు. ఒకసారి గిద్యోను గురించి ఒకసారి మనం కొంచెం చదువుకుంటే మనం ముందుకు వెళ్ళవచ్చు. 6వ అధ్యాయంలో 11వ వచనం నుంచి కొద్దిగా 15వ వచనం వరకు చదువుతాం. యెహోవా దూత వచ్చి అభిజ్యుడైన యోవాషునకు కలిగిన ఓఫ్రాలోని మస్తిక వృక్షము క్రింద కూర్చుండెను. చూడండి, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా నాకు తోడై ఉండిన ఎడల ఇదంతా మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తు నుండి మమ్మలను రప్పించునని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములనియు ఏమాయను యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించినని అతనితో చెప్పాను. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించమని నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబము మనష్షీ గోత్రములో ఎన్నిక లేనిది. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నాను. ఆయనతో చెప్పు. సరిపోతుంది. ఇక్కడ మనం అంతా చదువుకున్న టైం మనకి ఎక్కువ అవుతుంది. ఇది ఇశ్రాయేలీల ప్రజలు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత, అదే పాలు తేనెలు ప్రవహించు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీలకు ఆ దేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని పంచిన తర్వాత, పంచుతున్నప్పుడు కూడా దేవుడు ఏమనంటే ఆ భూభాగములో ఆయన పంచుతూ ఉన్నప్పుడు ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, అంటే వీళ్ళకంటే ముందుగా అక్కడ ఉన్నారు, ఇశ్రాయేలీయులు వెళ్ళక ముందే అక్కడ ఉన్నారు. అర్థమవుతుందండి? కానాను దేశం అనేది వాళ్ళు వెళ్ళక ముందే అక్కడ ప్రజలు ఉన్నారు, అక్కడ కోటలు ఉన్నారు, కోటలు కట్టుకున్నారు, భవనాలు కట్టుకున్నారు, బావిలు తవ్వి ఉన్నాయి. ఇక చూస్తే ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి, ఒలివ తోటలు ఉన్నాయి, దానిమ్మ తోటలు, ఇంకా వగేరా చాలా సర్వ సమృద్ధి కలిగినది దేశంగా కానాను దేశం ఉంది. దేవుడు ఆ దేశాన్ని వారికి ఇస్తాను అని అబ్రహాంతో చెప్పినప్పుడు అప్పటికి అంత డెవలప్ అవ్వలేదు అక్కడ. మీకు అర్థమవుతుందండి? అబ్రహాం తర్వాత ఇసాకు తర్వాత యాకోబు,
యాకోబు తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాలు, యాకోబు కొడుకులైన 12 గోత్రాలు. ఈ 12 గోత్రాల వారు ఐగుప్తు దేశంలో బానిసలుగా వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆ యొక్క ఇశ్రాయేలీలు అనబడినటువంటి యాకోబు కొడుకులు 12 మందికి 70 మంది పుడితే వాడి ఐగుప్తు దేశం వెళ్ళిపోతే ఆ ఐగుప్తు దేశంలో వాడు బానిసలుగా బ్రతికితే ఆ రోజుల్లో వారి పిల్లలు కూడా చాలామంది పెరిగి పెద్దవారైన తర్వాత లక్షల మంది అయితే ఇంతకాలం జరిగిందనమాట. అబ్రహాం నుంచి మోషే కాలానికి కొన్ని వందల సంవత్సరాలు గడిచాయి. ఈ యొక్క వందల సంవత్సరాలు గడిచిన సమయంలోనే దేవుడు ఏ దేశాన్ని అయితే ఇస్తానన్నాడో ఆ దేశంలో కొంతమంది కొన్ని జాతుల వారు ఉన్నారు. అక్కడ సుమారుగా 7 జాతుల వాళ్ళు ఆ దేశంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే పిల్లలకని వాళ్ళు ద్రాక్ష తోటలున్న ఇక దానిమ్మ తోటలు ఇలాంటి భవనాలు కోటలు కట్టుకుని చాలా మంచిగా అక్కడ ఉన్నారు. అయితే ఆ దేశాన్ని అబ్రహాంకి ఇస్తానన్నప్పుడు మన మోషేని పిలిచి వాళ్ళని నడిపించి కానాను దేశాన్ని నడిపించడం, అరణ్య ప్రయాణాలు మనం చూస్తాం. ఎన్నో మదిలీలు వేసుకుంటూ వెళ్ళారు. అలా జరిగిన తర్వాత శివరాత్రికి మోషే చనిపోయిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఏం జరిగిందంటే కానాను దేశాన్ని పంచడం జరిగింది. అయితే మీరు వెళ్ళి ఆ పంచబడినంటి సీట్లు వేయబడినంటి ఆ భూభాగంలో ఎక్కడైతే మీరు నివాసం చేయాలో అక్కడ ప్రజలు ఉన్నారు. వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళని ఎల్లగొట్టి మీరు దాన్ని స్వాధీనం చేసుకోమని యెహోషువ ద్వారా దేవుడు మాట్లాడడం జరిగింది. ఇలా జరిగిన తర్వాత కొంతమంది ఏం చేశారంటే ఆ యుద్ధం చేసి కొంతమందిని ఎల్లగొట్టారు, కొంతమందిని ఎల్లగొట్టలేకపోయారు. ఎల్లగొట్టకపోతే పరిమాణం ఏంటి? జరిగే యొక్క పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళు మీ పక్కలో సోలంలాగా ఉంటారు, రేపు పొద్దున మీరు పడిపోవడానికి కారణాలు ఉంటాయి కూడా అని చెప్పేసి చెప్పాడు దేవుడు. ఇదంతా జరిగిన తర్వాత అయితే అక్కడ ఆ ప్రాంతంలో మిద్యానీయులు కూడా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మిద్యానీయులు కూడా ఉన్నారు. కానాను మీదకి అనేక పర్యాయాలు మిద్యానీయులని వారు యుద్ధానికి రావడం ప్రారంభించారు. అలాగే ఫిలిస్తీన్లు కూడా యుద్ధానికి రావడం ప్రారంభించారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే దేవుని పిల్లలారా, ఈ మిద్యానీయులు వచ్చినప్పుడల్లా వారి ఆస్తులన్నీ కూడా కొలగొట్టుకుపోతున్నారు. మీకు అర్థమైందండి? ఎవరైతే ఇశ్రాయేలీల యొక్క వాడి అన్నింటినీ కూడా కొలగొట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ యొక్క గాడిదలు మొదలుకొని, ఒంటిలు మొదలుకొని, ఎడ్ల మొదలుకొని, వారి పశువులు మొదలుకొని, ఇంకా వారి ఇంట్లో నుండి సంపద ఏదైతే ఉందో, పంటలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వారి పంటలు పండుతున్న ప్రతి పంటని కూడా వాళ్ళు వచ్చి యుద్ధం చేసి మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇలాగ జరుగుతుండగా ఏం జరిగిందంటే ఇశ్రాయేలులో పెద్ద కరువు ఆరంభించింది. కొన్ని ఇబ్బందులు చోటు చేసుకున్నాయి. కొన్ని పరిస్థితులు ఎలాగున్నాయంటే తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఉంది. దేవుని ప్రజలు ఇలా కొట్టబడడానికి గల కారణం, ఇలా వేధించబడడానికి గల కారణం, ఇన్ని శ్రమలకు కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధిలో సరైన జీవితాలు లేకపోవడం. మీరు గమనించండి, న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు చూసినప్పుడు ఎక్కువ చీకటి కలిగినటి పరిస్థితులే కనపడతాయి. ఎక్కువ చీకటి కలిగిన పరిస్థితులే కనపడతాయి. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతుల గ్రంథంలో మీరు చదువుకున్నప్పుడు ఆ గ్రంథంలో రాయబడిన మాటలు ఏంటంటే ఒక నాయకుడిని దేవుడు ఎన్నుకున్నప్పుడు, ఆత్మచేత నింపినప్పుడు ఆ నాయకుడి ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు ఒక విజయాన్ని ఇస్తూ ఉండేవాడు. పక్కనున్న శత్రువులు రాకుండా ఆ న్యాయాధిపతి లేక ఆ నాయకుడిని వాడుకుని ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆదుకుంటూ జరిగేది. అప్పుడు వారు చాలా నెమ్మది కలిగి సంతోషంగా వారి జీవితాలు కొనసాగిస్తూ ఉండేవారు. అయితే వెంటనే పడిపోతూ ఉండేవారు. ఎప్పుడైతే నెమ్మది కలిగిందో తినడానికి లోటు లేకపోయింది, ఉండడానికి కట్టుకోవడానికి తక్కువ కాలేదు. ఇలా ఆస్తి ఐశ్వర్యాలు సంపాదించుకోవడానికి చాలా బాగుంది. ఇలా ఒక 20 సంవత్సరాలు కానీ ఒక 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలు కానీ జరుగుతుండేది. మళ్ళీ వెంటనే ఇదంతా చూసుకుని మళ్ళీ పక్కన నుండి రాజ్యాల వాళ్ళని, రాష్ట్రాల వాళ్ళని
పక్కనుండి అనగా అన్య ప్రజలైనటువంటి మిద్యానీయులు కానీ ఇంకొకరు కానీ చూసి వీళ్ళ జీవితాలు మార్చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేసేవాడు తెలుసంటే మళ్ళా శత్రువు చేతికి అప్పగిస్తూ ఉండేవాడు. అప్పుడు కొంతకాలం వాళ్ళు ఇన్ని సంవత్సరాలని వాళ్ళ జీవితాలు నెమ్మది లేకపోయేది. నిజంగా తినటానికి కట్టుకోవడానికి ఉండేది కాదు. మీరు చాలా గమనించండి, వాళ్ళని ఇళ్ళుండి కూడా గృహాలుండి కూడా అది ఒక పట్టణమైంది కూడా ఆ కోటల చుట్టూ ప్రాకారాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళంటండి అడవుల్లో కొండలలో అరణ్యాలలో దాకోవడం జరిగిందంట. చాలా భయంకర విషయం. 3వ వచనం ఎంచుకొచ్చాను, ఎందుకంటే చెప్పాను కాబట్టి ఆ మాట చదివిస్తాను. 2వ వచనం చదువు. 6వ అధ్యాయం మిద్యానీయులు చెయ్యి 1 నుంచి చదివి. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున. చూసారా, దోషులైనందున అంటే ఎప్పుడు దోషులు అయ్యారు అంటే వాళ్ళకి సర్వ సమృద్ధులై చక్కగా అంతా తొలదూగి మంచిగా ఉన్నప్పుడు ఎవరికి యెహోవా దృష్టికి మీకు అర్థమైందా? ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి ద్రోహులు అయ్యారంటే మీరు అక్కడ నిలబడి ఆలోచన చేస్తే దేవునికి ఎంత దూరం అయిపోయారు. దేవుడు దీవించాక ఆశీర్వదించాక ఫలింప చేసిన తర్వాత వారి చూడండి, మన పెద్దోళ్ళు అన్నట్టు నేతిలో నీ కాలు పడింది అన్నట్లుగా, ఏమండి ఏదో నువ్వు తొక్కితే అదృష్టం వచ్చింది అన్నట్లుగా వారి యొక్క జీవితాలు బాగుంటుంది. అయితే ఇదంతా చూసుకుని దేవుని దృష్టికి ఏమైపోయారంటే చాలా ద్రోహులు అయ్యారు. ఎలాంటి ద్రోహం చెప్పమంటారా? నిజంగా దేవునికి కోపం వచ్చి అంత ద్రోహం చేశారు వాళ్ళు. యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. చేశారా? ఎన్ని సంవత్సరాలు అండి? మిద్యానీయుల చేతికంటండి ప్రతి సంవత్సరం వస్తున్నారట వాళ్ళు. ప్రతి సంవత్సరం వచ్చంటండి ఏం చేశారో తెలుసంటే వారి పంటలను వారు సంపాదించింది పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళ కష్టార్జితాలు పట్టిపోతున్నారు. వారి పిల్లల కష్టార్జితాలు, భార్యల కష్టార్జితాలు అన్నీ పట్టుకుపోతున్నారు వాళ్ళు. చాలా ద్రోహం, భయంకర విషయం. కానీ వాళ్ళు చేసిన ద్రోహం దేవునికి దూరమైన పరిస్థితులు ఏమంటే అర్థం కావట్లేదు. వాళ్ళకి మీకు అర్థమైందా? ఇక్కడ చదువుదాం. మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేలు మీద హెచ్చాయని కనుక. చూడండి, మిద్యానీయులు చెయ్యి అంటే ఎవరి మీద హెచ్చుగా ఉందంటే దేవుని పిల్లల మీద హెచ్చుగా ఉందంట. అంటే చాలా భయంకర విషయం కదా. అసలు మిద్యానీయుల మీద ఇశ్రాయేలు చెయ్యి బరువుగా ఉండాలి, హెచ్చుగా ఉండాలి. ఎందుకు వీళ్ళు అలా అలా ఉన్నారు? మిద్యానీయులకి చేతి కింద వాళ్ళు అణిగిపోతున్నారు, నలిగిపోతున్నారు. విషయాలు మీకు అర్థమవుతుందా? ఈ రోజున ఎవరి చేతి కింద నలిగిపోతున్నారో ఈ రోజున సంఘం గ్రహించడం లేదు. మిద్యానీయుల చేతి కింద నలుగుతున్నారు. ఆ మిద్యానీయులు ఎవరు? అర్థమవుతుంది? ఆ మిద్యానీయులు ఎవరు అని గ్రహిస్తే ఎంత బాగుంటుందో సంఘం, దేవుని పిల్లలారా. కనుక ఆనాడు ఇశ్రాయేలీయులకు చేతి కింద నలిగిపోయినట్టు ఆ యొక్క ఎవరని ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేతి కింద నలిగిపోతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తాం. వారి మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకున్నది. చూసారా? నేను ఎందుకు చూశానంటే అడవుల్లోను, కొండల్లోను, వాగుల్లోను, బండల్లోను ఎక్కడండి గుహలు, ఎక్కడ పెద్ద పెద్ద ఆ యొక్క గృహాలు అనమాట అండి, దుర్గాలు అంటే అవన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి తెలుసండి? పెద్ద పెద్ద పర్వతాల కింద ఉంటాయి. మంచి ఇళ్ళు ఉన్నాయండి, మంచి 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 భవనాలు ఉన్నాయండి వాళ్ళకి. కానీ వీళ్ళ స్థితి ఏమైపోయింది? గుప్పిట్లు పెట్టుకున్నారు ప్రాణం. వారి పిల్లల్ని ఎవరు చంపేస్తారు? వారి భార్యని ఎవరు చంపేస్తారు? లేకపోతే వాళ్ళని ఏం చంపేస్తారు? చూడండి, ఇంత భయంకర పరిస్థితి జరుగుతున్నప్పుడు ఏమండి, అంతకుముందు న్యాయాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి తర్వాత ఇక్కడ గిద్యోను అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే రహస్యంగా దొంగచాటిగా ఏం చేస్తున్నాడు? గోధుమలు ఏం చేసుకుంటున్నాడు? దుళ్ళగొట్టుకుంటున్నాడు. ఎవరిది? వాళ్ళదే. దొంగచాటిగా చివరాఖరికి ఎవరికి భయపడి? మిద్యానీయులకి భయపడి.
మీరు కొంచెం 3వ వచనం కూడా చదివితే ఇశ్రాయేలీయులు విత్తనము విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నందుండువారును తమ పశువులను గుడాలను తీసుకుని మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోనంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను గాని ఎద్దును గాని గాడిదని గాని జీవన సాధనమైన మరేదిని గాని ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. వారిని వారి ఒంటలను లెక్కలేక ఉండెను. దేశంను పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చింది. ఇశ్రాయేలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. చూడండి, ఇశ్రాయేలు ఇలాగా హీన దశకు వచ్చిన తర్వాత ఏం చేశారు? కనుక హీన దశకు వచ్చేసారు. ఎంత హీన దశకు వచ్చారంటే అనమాట. ఇలాగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్కసారి జరగలేదు హీన స్థితికి రావడం. ఒక్కొక్క న్యాయాధిపతి దేవుడు లేపుతూ ఉండేవాడు. ఆ న్యాయాధిపతికి ముందు ఏం జరిగేది తెలుసని వాళ్ళు హీన స్థితికి వచ్చి దేవుడికి దూరంగా ఉండేవాడు. అప్పుడు ఏడుస్తుంటే అప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని లేపేవాడు. ఆ న్యాయాధిపతుల్లో ప్రతి కాలంలో ఆ ప్రజలందరూ చాలా చక్కగా మంచిగా ఉంటూ ఉండేవారు. సంపాదన బాగుంటూ ఉండేది. మరలా ఏం చేసేవారు? పడిపోతూ ఉండేవారు. పడిపోతుండగా దేవుడు మరలా శత్రువుల చేతికి అప్పగిస్తూ ఉండేవాడు. ఇన్ని సంవత్సరాలు వాడు బాధిస్తూ ఉండేవాడు. మళ్ళీ ఏడుతూ ప్రారంభించిన తర్వాత మళ్ళీ దేవుడు ఏం చేసాడు అంటే మరొక న్యాయాధిపతిని, సంసోను లాంటి వాడిని, యెఫ్తా లాంటి వాడిని, కానీ గిద్యోను లాంటి వాడిని, దెబోరా లాంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆయా సమయాలలో దేవుడు వాళ్ళు వాడుకొని తన ప్రజలకు చేస్తాడు. కనుక కాపాడుకుంటూ వచ్చాడు. చూడండి, ఇంత భయంకర పరిస్థితి. ఈ గిద్యోను మీకు మళ్ళీ చెప్తున్నాను. గిద్యోను అనేటువంటి వాని అనే పేరుకి అర్థం ఏంటంటే, గిద్యోను అనే వాని పేరుకి అర్థం ఏంటి? నరుకువాడు అని అర్థం. ఏంటంటే గిద్యోను అంటే అర్థం ఏంటి తెలుసా? నరుకువాడు, తెగ నరుకువాడు అని అర్థం, పడగొట్టువాడు అని అర్థం. గిద్యోను అనే దానికి నరుకువాడు, తెగ నరుకువాడు, ఇంకా పడగొట్టువాడు అనేది అర్థం వచ్చేటంటే గిద్యోను అనే పేరుకి అర్థం. అయితే ఈ గిద్యోను ఒక రోజున తన కుటుంబం కోసం ఏం చేసాడో తెలుసంటే, ఇందాక మనం చదువుకున్నప్పుడు గానుగుల చాటుని ఏం చేస్తున్నాడు? ఏం దొల్ల కొట్టుకుంటున్నాడు అక్కడ చెప్పాడు. ఇక్కడ 12-11 వచనాల్లో 11 వచనాలు యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండినట్లుగా ఆగండి. మిద్యానీయులకి కనబడకోకుండా ఏం చేస్తున్నాడు? గానుగుల చోటని గోధుమలు ఏం చేస్తున్నాడు? గానుగులు ఉన్నాయంటే అక్కడ పెద్ద పెద్ద గానుగులు, ద్రాక్షారస గానుగులు కావచ్చు, ఒలీవ నూనె తీసే గానుగులు కావచ్చు, ఇవన్నీ దాని వెనకాల కూర్చుని ఎవరికి కనపడకుండా, మిద్యానీయులు కనపడకుండా ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకి ధాన్యం ఏంటా? ఇశ్రాయేలీలకి అదే ఆ యొక్క పాలస్తీనాలంటే గోధుమలు అనమాట. దొలగొట్టుకుంటుంటే దేవుని దూత కనపడి ఒక మాట పిలుస్తుంది, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. చాలు. ఎవరంటండి? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. అయితే ఇంత బలాఢ్యుడైన వాడు ఇశ్రాయేలీలో ఉంటే మరి ఇశ్రాయేలీలందరూ కూడా ఎందుకు కొండలమ్మట, కోనలమ్మట, అడవులమ్మట దొంగచాటుగా దాక్కుని బ్రతుకుతున్నారంటే వాళ్ళు దేవునికి వ్యతిరేకమైన ఒక భయంకరమైన పాపానికి వారి కుటుంబాలన్నీ కూడా అయిపోయాయి. అప్పుడు దేవుడు వాళ్ళని అప్పగించి 7 సంవత్సరాలు చేసిన తర్వాత ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, గిద్యోను, నా ప్రజలు రక్షించుకోవడానికి నేను ఏం చేస్తానో తెలుసు, న్యాయాధిపతిగా నేను అభిషేకిస్తానన్నప్పుడు, అయ్యా దయచేసి నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది, నేను ఎలాంటి వాడిని, నా పరిస్థితి ఏంటి, నేను ఇప్పటికీ భయంగా సస్తా భయంగా చావుకి దగ్గరగా భయంగా మేము ఏడుస్తున్నాం, అలాంటి వాడిని అని చెప్పినప్పుడు, లేదు నేను ఏర్పాటు చేసుకుంటున్నానని చెప్పేసి తన కటాక్షాన్ని చూపించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఈ గిద్యోను దేవుని కొరకు సిద్ధపడిన పరిస్థితులు చాలా ఉంటాయి. అయితే అక్కడ కొంతకాలం తర్వాత దేవుడు యుద్ధానికి వెళ్ళమని చెప్తాడు.
యుద్ధానికి వెళ్ళమని చెప్తారు. అయితే యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో వెళ్ళడానికి ముందుగా మిద్యానీయుల మీద కానీ లేకపోతే నా శత్రువులైన వారి మీద కానీ నాకు జయాన్ని ఇవ్వాలంటే నేను అడిగింది నువ్వు చెయ్యి ప్రభువా, నేను అప్పుడు విజయాన్ని ఇస్తావని నేను నమ్ముతాను, అప్పుడు నేను ఏం చేస్తాను, యుద్ధానికి కొంతమందిని తీసుకెళ్తాను అని చెప్తాను. అప్పుడు గిజ్జు అని అడిగింది ఏంటో తెలుసా? గొర్రె బొచ్చి తీసుకొస్తాను. ఏంటండి? గొర్రె బొచ్చి తీసుకొస్తాను, అది పొడి నేల మీద పెడతాను, ఈ రాత్రి దాని నిండా మంచు కురవాలి, దాని చుట్టూ మాత్రం పొడి నేల మాత్రమే ఉండాలి అని దేవునికి ప్రార్థన చేస్తాడు. ఎవరు? గిజ్జు. ఆ రాత్రి అయిపోయిన తర్వాత తెల్లవారు లెగ్గానే అక్కడ జరిగిన విషయం ఏంటంటే చుట్టూ కూడా పొడి నేల కనపడుతుంది. ఆ బొచ్చి అదే ఆ గొర్రె బొచ్చి మీద మంచు పడటం వలన ఆ నీరుని పిండుతారు. అది అయ్యాక ప్రభువా, నేను ఒక్కొక్క విషయాన్ని నీకు చెప్తాను ప్రభు, మీరేమనుకోవద్దు అని చెప్పి, అయితే ఈ యొక్క బొచ్చుని ఇక్కడ పెడుతున్నాను, ఆరిని బొచ్చి పెడతాను మళ్ళీ, ఈ రాత్రి ఈ బొచ్చు మీద మంచు కురవడానికి లేదు, చుట్టూ మంచు కురవాలి అని చెప్పేసి అడిగి ప్రార్థన చేసుకుంటుంటాడు. తెల్లారి లెగ్గానే చుట్టూ మంచు వర్షంలో గురుతూ ఉంటుంది, కానీ ఆ యొక్క బొచ్చు మీద మాత్రం ఒక్క చుక్క కూడా మంచు ఉండదు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతి అది మంచి అయినా, అది ఏ గాలైనా, అది సముద్రమైనా, అది ఒక చేప అయినా, ప్రకృతిలో దేవుని మాట వింటుందని మనం గమనించాలి. చూడండి, చాలాసార్లు వార్తల్లో కానీ అంజలు కానీ ప్రకృతి కన్నెర్ర చేసింది అంటారు కదా. వార్త చెప్పినప్పుడు కన్నెర్ర చేసింది, అయితే అంజలు కానీ లేకపోతే మనం కానీ ఇప్పుడు కన్నెర్ర చేసింది అనే మాటలు అప్పుడప్పుడు వినపడతాయి. కన్నెర్ర చేయటం ఏంటి అంటే అది కన్నెర్ర దేవుడు దానికి ఏం చేస్తాడంటే ఆజ్ఞాపించినప్పుడు అది దాని పని చేసుకెళ్ళిపోతుంది. ఎందుకు ఈ పాఠం మనం నేర్చుకోవాలి అని అంటే దేవుని మాట మనం ఒక్కోసారి వింటాం, ఒక్కోసారి వినకపోతాం. మనము చాలాసార్లు దేవుని మాట వింటున్నాము అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటుంటాం. మనమే కాదు కానీ దేవుడు చెప్పే సృష్టిలో ఏదైనా వినవలసింది. ఆ విషయం మనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంకా కొంచెం ముందుకు వెళితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో మరొక చక్కటి అద్భుతమైన విషయాలను దేవుడు ఈ సృష్టిలో ఉన్నటి ప్రతిదాన్ని వాడుకున్నట్లుగానే దేవుడు అగ్నిని కూడా వాడుకున్నాడు. అగ్ని కూడా దేవుని మాట విన్నది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 16 నుంచి మనము 26వ వచనం వరకు చూస్తే అంత చదవక్కర్లేదు, మనం జాగ్రత్తగా ఈ విషయాలు గమనిద్దాం. శద్రకును మేషకును కొద్దిగా కొన్ని విషయాలు చదువుకుందాం. 3వ అధ్యాయం తెరిచి 16వ అధ్యాయము 16వ వచనం నుంచి చదవండి. శద్రకును మేషకును రాజుతో ఇలాగ చెప్పి ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు, మేము సేవించుచున్నాం. దేవుడు మండుచున్న ఏడిమి గల ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షించును. ఒకవేళ రక్షింపకపోయినను రాజా నీ దేవతను పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకును. చాలు, మీరు విన్నారా? ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే
నెబుకద్నెజరు. మీరు కనపడుతున్నారు కదా, ఈ అధ్యాయంలో ఎవరు కనపడుతున్నారు? నెబుకద్నెజరు కనపడుతున్నాడు. నిన్న శనివారం మనం ఒక రాజుని గురించి తెలుసుకున్నాం. ఎవరు అతను? దర్యాయేషు అనే రాజు తెలుసుకున్నాం ఇదే గ్రంథంలో. దర్యాయేషు అనేటువంటి వాడు బబులోని యొక్క రాజు తర్వాత వచ్చిన, అంటే బబులోను రాజు తర్వాత అంటే నెబుకద్నెజరు తర్వాత తన కొడుకు, తన మనవలు, తన తర్వాత వచ్చినటువంటి మాదీల పారసీకుల రాజులలో ఒకడని మనం చెప్పుకున్నాం. అయితే ఇక్కడ నెబుకద్నెజరు అనేటువంటి వాడు కనపడుతున్నాడు. ఇది బబులోను చక్రవర్తి. అసలు ఈ బబులోను చక్రవర్తి అనబడి ఈ రాజు ఏమండి ఏం చేశాడో తెలుసంటే, ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. అది ఒక పెద్ద విగ్రహం. అది 6వ అధ్యాయం స్టార్టింగ్లోని విషయాన్ని మనకి ప్రస్తావిస్తాడు. అది కూడా ఒకసారి చదువుకుందాం. రాజు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశంలోను దూరాయ అనే ఒక మైదానములో దాన్ని నిలబెట్టెను. 60 మూరలు ఎత్తును, 6 మూరలు ఎడల్పునై ఉండెను. చాలు. అయితే ఇక్కడ నెబుకద్నెజరు ఇంకా 2వ వచనంలో రాజు యొక్క నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానంలో ఐక్యత వహించినట్టి సమకూర్చుటకును రాజు యొక్క నెబుకద్నెజరు నిలబెట్టిన ప్రతిమకు ప్రతిష్ఠించి దూతలను పంపగా ఆ అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధాయకులు, న్యాయాధిపతులు, సంస్థానం ఆధిక్యం వహించిన వారందరూ రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్ఠకు కూడి వచ్చి రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతి మీదట నిలిచిండిరి. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడేవాడులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాగా పిల్లని గురువి పెద్ద వీణ సింఫోనియా విని విపంచిక సకల విధముల వాయిద్య ధ్వనులను మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతి మీద సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములు తక్షణమే వేయబడును. సకల జనులు బాగా పిల్లన గురువి పెద్ద వీణను సింఫోనియా విపంచిక సకల విధముల వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులు దేశస్థులను ఆయా భాషలో మాట్లాడవని సాగిలపడి రాజుకు నెబుకద్నెజరు నిలబెట్టిన బంగారు ప్రతి నమస్కారం చేసిరి. ఆ సమయం నుండి కల్దీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి. చాలండి, సరిపోతుంది. మీకు అర్థమైంది కదా. ఇక్కడ శద్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి వారు కనిపిస్తారు. వీళ్ళు రాజ దర్బార్కి తీసుకురావడం జరిగింది. ఏం చేశారు వీళ్ళు నేరం అని అంటే, రాజు నిలబెట్టినటువంటి ప్రతిమకు నమస్కారం చేయనందున. మీరే వినాలి. ఎందుకంటే ప్రభుత్వాలు, అధికారులు, రాజులు దేశంలో కొన్ని చట్టాలు ఏర్పాటు చేస్తారు. కొన్ని చట్టాలు ఎలా ఉంటాయంటే ప్రజలకు అనుకూలమైన చట్టాలు ఉంటాయి. అదేంటండి, కొన్ని చట్టాలు ఎలా ఉంటాయంటే మత సంబంధమైన చట్టాలు ఉంటాయి. మరి కొన్ని చట్టాలు ఏముంటాయంటే భక్తి కలిగిన దేవుని ప్రజలను ఇబ్బంది చేయడానికి కొన్ని చట్టాలు తీసుకొస్తూ ఉంటారు. అప్పుడు ఉన్నాయి, ఈరోజు కూడా అలాంటి చట్టాలు ఉన్నాయి. అయితే ఎందుకు ఉన్నాయి అని అంటే, భూమి మీద రాజ్యం అంతా ఎవరిది అనంటే, భూమి మీద అంటే రాజ్యం అంతా ఎవరిదంటే సాతానుది కనుక ఆడి పరిపాలనలో ఇలాంటి పరిస్థితులు తన పిల్లలని వారిని తీసుకొస్తారు. అయితే బబులోను యొక్క రాజు అనేటువంటి ఈ చక్రవర్తి ఆ ప్రతిమకి నమస్కారం చేయాలని ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు, బబులోను యొక్క దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజలకి, ఆయా భాషను మాట్లాడే వారికి, జనులకు ఒక చాటింపు వేసి, ఒకవేళ
బూరలు ఊదినప్పుడు, వీణలు వాయించినప్పుడు, వాయిద్యాలు వాయించినప్పుడు దాన్ని నమస్కరించని ఎడల ఏం జరుగుతుందో తెలుసంటే అగ్నిలో పడేస్తూ జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా విగ్రహములను కానీ చేతితో చేయబడినటి బొమ్మలను కానీ ఆరాధించడం అనేది యూదులకి లేదు, క్రైస్తవులు కూడా చేయరు. అయితే మనము అదే నేపథ్యంలో ఇక్కడ చక్రవర్తి చెప్పిన యొక్క మాట ప్రజలందరూ విని ఏం చేస్తున్నారంటే దానికి నమస్కరించడం జరుగుతుంది. దాని ఎత్తెంత అండి? 63. ఎడల్పు 6 మూరలు. మీరు గమనించారు ఈ పొజిషన్. అంటే అప్పుడు కొలతల ప్రకారంగా 60 మూరలు అంటే సుమారుగా మూర అప్పుడులో ఒక అడుగండి, అంటే 60 అడుగులు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ కింద నుంచి ఈ స్లాబ్, నేల నుంచి స్లాబ్ పైకి 12 అడుగులు. ఇక్కడి నుంచి ఇక్కడ మనం మీరు కూర్చున్నా కానీ పైకి 12 అడుగులు లెక్కేసుకుంటాం. అంటే ఒక విగ్రహం యొక్క బారు ఇలాంటి 6 ఫ్లోర్లు, అంటే 6 ఫ్లోర్లు అంతా ఎత్తుగా ఉంటుంది. మీరు గమనించండి, 6 ఫ్లోర్లు ఎత్తు అంటే మీరు చూడండి ఎంత ఉంటుంది. ఇక అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే ఎలక్ట్రిక్ స్తంభం 18 అడుగులు అనుకున్నాం, లేదా 20 అడుగులు అనుకున్నాం. అలాంటిది 3 ఎలక్ట్రిక్ స్తంభం అంతా తీసుకున్నాం. ఎడలికి ఎంత అన్నాడు? 6 మూరలు అన్నాడు. ఎన్ని మూరలు ఉంటుంది? 6 మూరలు. ఎన్ని అడుగులని? 6 అంటే మూర అడుగని చెప్పాను. 12 అడుగులు. 12 అడుగులు అంటే ఎడలికి ఎంత ఉంటుందంటే సుమారుగా ఈ చర్చ్ అంతా ఎడలికి ఉండొచ్చు. ఎడలికి అంటే ఎంత ఎడలికి బొమ్మలు చూసారు, అది ఇంత పెద్ద ప్రతిమ. దీనికి ఎంత ఖర్చు పెట్టి ఉంటాడో కదా. దానికి ఖర్చు పెట్టడానికి, దాన్ని చేయించడానికి డబ్బును ఎంత వృధా చేసి ఉంటాడో. సరే, దాన్ని అలా పక్కన పెట్టండి. దాన్ని ఆరాధించాలని, దాన్ని స్తుతించాలని ప్రజలందరికీ ఆజ్ఞాపించాడు. ప్రజలంటే మీరు అనుకున్నట్టుగా అక్కడెక్కడో అప్పుడుకున్న వాళ్ళు కాదండి. మీరు ప్రకటన గ్రంథం తర్వాత ఉన్న మ్యాప్ను చూస్తే, చూడలేదు, చూస్తే బబులోని యొక్క సామ్రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపించిందో అది చూస్తే, వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యాపింప చేశాడో, ఎన్ని దేశాలను తన గుర్తులో పెట్టుకున్నాడో ఆ దేశాలన్నింటిలో ఒకసారి పరిశీలించి గుండు కొట్టుకుంటాడు. అంటే ప్రజలందరికీ, ఆయా ప్రాంతాల్లో అందరికీ కూడా ఏం చేశాడు? మీరు అనొచ్చండి, ఇది బబులోనులో దూరానా అనే ప్రాంతంలో మైదానం పెట్టాడు కదా, మరి ఇన్ని దేశాల వాళ్ళు, ఇంతమంది ప్రజలు ఎక్కడెక్కడో దూరంగా ఉన్నారని ఈ వీణలు, ఈ సొంపు, వాయిద్యాలు వాళ్ళందరికీ వినపడతాయా అని మీరు అనొచ్చు కదా. వినపడతాయా అని మీరు అనొచ్చు కదా. మీరు ఎప్పుడైనా మరి వాళ్ళకి వినపడతాయి కదా. ఆ టైంలో ఏం చేయాలంటే వాళ్ళ పనులన్నీ మానేసి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. వాళ్ళు ఎక్కడున్నా కానీ ఏం చేయాలి? దాని చేతులు ఎత్తి దాని మనసును తలుచుకుని ఏం చేయాలి? స్తుతించాలి, ఆరాధించాలి. మరి ఇది వినపడతాయా? వాళ్ళకి వినపడతాయా?
బబులోను దేశం నుంచి పక్కన నుండి ఎన్నో దేశాలు ప్రాంతాల వాళ్ళని జయించాడని అంటున్నాం. ఇవన్నీ కూడా వాళ్ళకి వినపడుతుందా ఈ వాక్యాలన్నీ అని అభిప్రాయం కూడా మనకు వస్తుంది. వినపడక్కర్లా. ఇక్కడ ఏ టైం అయితే వాడు కేటాయించాడో అన్ని దేశాలలో కూడా అన్ని ప్రాంతాల్లో గ్రామాలు అదే టైంలో వాయిద్యాలు వాయించడానికి ఊదడానికి అక్కడ ఏర్పాటు. ఇక దాని మర్మం అదే. ప్రతి ఒక్కరు ఏం చేయాలి. అయితే ఆయా ప్రాంతాలలో ఆయా చోటుల్లో ఉన్నటువంటి బబులోని దేశానికి కొనుక్కోబడినటువంటి ఇశ్రాయేలు అందరూ ఏం చేస్తారు? నిజదేవుని తప్ప వాటిని పూజించరు కదా, ఆరాధించరు కదా. అయితే కల్దీయులైన వారు వీళ్ళ మధ్యన ఉన్నారు కదా. అదే కల్దీయులన్నా బబులోనులో ఒకటే. మీకు అర్థమైందండి? కల్దీయులన్నా మీకు మరలా చెప్తున్నాను, ఈ బబులోను అనేది మీకు కొన్ని పేర్లు కనపడతాయి. షీనారు దేశం అంటారు బైబిల్లో. షీనారు దేశం అంటే మీరు కన్ఫ్యూజ్ పడక్కర్లా. షీనారు దేశం అంటే అదే బబులోను దేశమే. దాన్ని షీనారు దేశం అని పిలిచారు. బాబేలు అని పిలిచారు, బబులోన్ అని పిలిచారు. ఇవన్నీ కూడా దాని పేర్లే. మీకు అర్థమవుతుందండి? అప్పుడప్పుడు షీనారు దేశం అని కూడా కనబడుతుంది. ప్రవక్తల గ్రంథాలలో కూడా కనబడుతుంది. ఏండి, ఒక రెక్కల కలిగిన ఒక పక్షి ఎగురుకుంటూ ఒక త్రాసులో ఈ పక్క ఆ పక్క కూడా కూర్చున్నట్టు చూసి, ఒక త్రాసులో ఎవరున్నారంట? దోసమూర్తి అని ఉందంట. ఈవిడ ఈ పక్షి ఏం చేస్తుందంటే త్రాసులో ఉన్నంటి ఈ దోసమూర్తిని ఏం చేస్తుందో తెలిసి ఎగురుకుంటూ తీసుకెళ్తుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది అని జకరియా అంటే షీనారు దేశమునికి తీసుకువెళుతుంది అని చెప్తాడు. ఏంటి ఆ షీనారు దేశం? షీనారు దేశం అనేది ఎక్కడ కనపడుతుందో మీకు తెలుసా? ఆదికాండంలో తప్ప ఆదికాండంలో కనపడుతుంది. బబులోన్ని ఏమన్నారంటే షీనారు దేశం అని పిలిచాడు అక్కడ. మీకు అర్థమవుతుందండి? ఎక్కడ తీసుకెళ్తుందంటే షీనారు దేశాన్ని తీసుకెళ్తున్నా అని చెప్తాడు. సరే, ఇప్పుడు ఈ బబులోను దేశంలో భక్తి కలిగిన వారు ఆయా చోటులో ఉన్నారు. ఆయా ప్రాంతాలలో కూడా. నేను ఒక మాట చెప్తాను. ఆ రోజుల్లో యూదులు అనే వాళ్ళు బబులోను చక్రవర్తి యొక్క అన్నం తింటూ మీరు వినాలి, వాళ్ళ బట్టలు కట్టుకుంటూ కదా, వాళ్ళ బట్టలు కట్టుకుంటూ వాళ్ళ ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ పంటలు వాళ్ళు పండిస్తూ ఆ దేశంలో తింటూ సంపాదించుకుంటూ ఇల్లు కట్టుకుంటూ ఆ ప్రభుత్వంలో ఉండి వాళ్ళు బ్రతుకుతుండగా మరి ఆ రాజు చెప్పినట్టు ఆ ప్రభుత్వం చెప్పినట్టు చేయలేదనుకోండి, ఆ ప్రభుత్వం ఊరుకుంటుందంటారా? ఊరుకోదు. అయితే అందుకే కొంతమంది ఆ వీధుల్లోని కొంతమంది, ఒకళ్ళు కాదు కదా, ఇద్దరు కాదు కదా, చాలామంది తీసుకెళ్ళారు. ఒక విషయం చెప్పాలి మీరు. ఇశ్రాయేలీ ప్రజలైన వారు బబులోను చక్రవర్తి ద్వారా యూదులందరూ కూడా వెళ్ళారు. అయితే ఇశ్రాయేలు రెండు భాగాలు అయిపోయినటువంటి వారు ఇశ్రాయేలీలు కొంతమంది ఉన్నారు, 10 గోత్రాల వారు. ఆషూరు రాజు తీసుకెళ్ళిపోయారు. అసలు ఆషూరు రాజు చరిత్ర చదివితే దెబ్బ తిరిగిపోతారు. నాకు నెంబర్ 1 టైగర్లు అండి వాళ్ళు ఆ రాజులు. అసలు ప్రపంచంలోనే ఆ రోజుల్లో వాళ్ళ గురించి ఆషూరు రాజు చక్రవర్తులు చూసారా? బెన్హాద్ ఇంకా చాలామంది ఉన్నారండి, 3 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీళ్ళందరి గురించి మనం చదివితే నెంబర్ 1 చక్రవర్తులండి. ఒక ఊపియారండి, ప్రపంచాన్ని ఊపియారండి. మామూలు ఊపు కాదండి వాళ్ళు. అస్సలు ప్రపంచాన్ని ఒక రకంగా అస్సలు ఆషూరీలు అంటేనే చచ్చిపోయిందండి భూమి మీద ఉన్నటువంటి దేశంలో ఎవరైనా. అలాంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలు 10 గోత్రాలు వాళ్ళు తీసుకెళ్ళిపోతే ఉన్న 2 గోత్రాలు బబులోను చక్రవర్తి తీసుకెళ్ళిపోయారు. అయితే మాదీల పారసీకల పరిపాలన వాళ్ళని ఓడించేసి, అదేనా అనగా మాదీల అనేది
రాజ్యము పరిపాలిస్తుంది, అది కూడా వీక్నెస్ అయిపోతే, బలహీనపడితే, పారసీకుల రాజ్యం పుంజుకుంటే, బబులోను చక్రవర్తి రాజ్య పరిపాలన, ఆషూరు యొక్క రాజ్య పరిపాలన, ఇదంతా ఏకంగా ఒక పెద్ద రాజ్యాన్ని వేలడం జరిగింది. ఎవరో తెలుసంటే దర్యాయేషు అనేటువంటి వాడు. అందుకని ఈ దర్యాయేషు అనేవాడు ఈ రోజు వరకు కూడా ఇప్పుడు ఇరాన్ ఆ ప్రాంతంలో మన జాతిపిత అనబడినటువంటి గాంధీ గారు ఎలాగో ఈ రోజున జాతిపిత ఎవరంటే ఆయనే అనమాట. అలాంటి గొప్ప ఏమండి అద్భుతమైనటువంటి పరిపాలనలు జరిగాయి. అసలు బైబిల్ అంతా దేవుడు మాట్లాడింది కాదు. మీకు అర్థమైందా? భయం అనుకుంటున్నారా? దేవుడు మాట్లాడకపోతే ఈ గ్రంథం దేవుని గ్రంథమే కదా. అదే అక్కడే అనమాట. అది బైబిల్ అంతా కూడా 3 భాగాలు వేయాలి. దేనికి మనం అర్థమవుతుంది. ఒకటి చరిత్ర ఉంటుంది, ఇంకోటి చరిత్ర ఉంటుంది. దీంట్లో ఆ చరిత్ర ఎవరిదో తెలుసా? రాజుది కావచ్చు, లేకపోతే ఇస్రాయేల్ది కావచ్చు, చరిత్ర ఉంటుంది. అలాగా మరొక భాగం ఏంటో తెలుసండి. 3 భాగాలు అనగా దేవుడు మాట్లాడమనుకుంటాడు. అదే అందుకని బైబిల్ చాలా జాగ్రత్తగా మనం మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు పరిస్థితులను బట్టి మనం ఎలా పడితే అలాగా బైబిల్ గురించి మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం కలుగుతుంది. కనుక ఇందులో చరిత్ర ఉంటుంది. ఇది చరిత్ర ఏంటో తెలుసా? ఆ కాలంలో రాజులు పరిపాలించినటువంటి గొప్ప చరిత్ర. దేవుని గ్రంథంలో ఉండాలి. ఇదిగో తెలుసా, కొన్ని సత్యాలు, కొన్ని మర్మాలు దేశానికి బయలుపరచబడడానికి కొంతమంది పట్ల దేవుడు ఎలా ఓడించాడో, అన్యరాజులైన వారిని ఎలా ఓడించాడో, దేవుని ప్రజలైన వారిని ఎలా ఓడించాడో, లేకపోతే అన్యులైన వారికి దేవుడు ఎలా విజయం, దేవుని ప్రజలైనటువంటి రాజులకు ఎలా విజయాలు ఇచ్చాడో ఆ విషయాలన్నీ కూడా ఉండాలి. అన్ని ఆధారాలు ఉన్నాయి కనుక ఈ రోజున బైబిల్ని ఎవరు ముట్టడానికి కానీ, తాకడానికి కానీ, మాట్లాడడానికి లేకపోతే, అందుకే ఇందులో దేవుడు చేయొచ్చు. దేవునికి స్తోత్రం. సరే అండి, ముందుకు వెళ్ళిపోతాం. ఎందుకంటే ఈ సందర్భాలు, ఈ విషయాలు మీకు చెప్పకపోతే బైబిల్ కొంచెం కాబట్టి కొంచెమైనా రేపొద్దున మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ విషయాలు చెప్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇక్కడ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనేటువంటి వారు కూడా ఆ రోజుల్లో భక్తి కలిగిన వారిగా ఉన్నారు. భక్తి కలిగిన యూదులోనే రాజుకు భయపడి వాళ్ళు అన్నం తింటున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళే కదా అని చెప్పేసి మనం ఒకవేళ రాజు చెప్పినట్లుగా చేయకపోతే మనకున్న ఉద్యోగాలు, మనకున్న పరిస్థితులన్నీ కూడా తీసి మనకు రావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా, అందుకే కదా రేపన్న రోజున కూడా ప్రభుత్వాలు అయ్యే చేస్తాయి. కనుక మీరు క్రైస్తవులు అయితే మీకు అది తీసేస్తాం, ఇది తీసేస్తాం, అది ఉండదు, ఇది ఉండదు, మీ అన్నీ కూడా ఏం చేస్తాం, తీసేస్తాం అనేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి ఈ రోజుల్లో. అప్పుడు కూడా అంతే. కనుక దానికి మొక్కకపోతే, ఆరాధించకపోతే, ఆ ప్రభుత్వం చెప్పినట్టుగా చేయకపోతే పరిస్థితులు మీకు వేరుగా ఉంటాయి అని యూదులకు బెదిరింపు మాటలు, బెదిరింపు లెటర్లు, బెదిరింపు యొక్క వర్తమానాలు ఆ రోజుల్లో వెళ్ళాయి. కనుక అక్కడ అంటాడు, ఖలీదీల్లో కొందరంటండి రాజుగారికి లేక కొంతమందికి కుండెవులు చెప్పినట్లుగా మనం చదువుకున్నాం. ఎక్కడ ఏమొచ్చిందో అది చదవగలరా? ఆ రాజ్యం మనకి కింద 8 వచ్చింది. ఆ సమయం ముందు కల్దీయుల్లో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కుండెములు చెప్పి రాజుకు నెబుకద్నెజరు నాకు ఎలాగ మనవి చేసేది, రాజు చిరకాలము జీవించును గాక. రాజా తమ కట్టడ నియమించి ఏదనగా బాకాను, పిలంగ్రోవిని, పెద్ద వీణను విపంచికను, సింఫోనియాను, సకల విధములకు వాయిద్యోద్వందులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవను. సాగిలపడి నమస్కరించిన వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడను. చాలు అని చెప్పుకుంటే షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా ఈ ముగ్గురు కూడా యూదులు కనుక బబులోనులో ఉన్నారు.
దేశంలో ఉన్నారు, రాజకార్యాలు చేస్తున్నారు, రాజ ఉద్యోగంలో ఉన్నారు. రాజా నీ మాట వినుకోకుండా వాడి ఇష్టానుసారంగా భయపడకుండా రాజా నీ మాటకి నీ ఆజ్ఞకు నువ్వు పెట్టిన దానికి నమస్కరించగా ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు కానీ బబులోని యొక్క దేశంలో పెద్ద ఉద్యోగులు వాళ్ళు అని చెప్పి రాగా ఏమవుతుంది, ఆ రాజుకి కోపం వచ్చి ఏం చేశారో తెలుసంటే వాళ్ళ ముగ్గురిని తీసుకుని అగ్నిగుండంలో వేయమన్నాడు. అగ్నిగుండంలో వేయమన్నాడు. రాజు దర్బారం తీసుకురమ్మన్నాడు. రాజు ఎదుట నిలబడుతున్నారు. ఆ సభలో ముఖ్యులైన వారు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సహస్రాధిపతులు ఉన్నారు. ఇక పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అక్కడ మీట్ అయ్యారు. అక్కడ ఇలా మాట్లాడుతుంది ఏం తెలుసా, రాజా నువ్వు నిలబెట్టిన దానికి మేము నమస్కారం చేయము. ఒకవేళ నువ్వు అగ్నిలో మమ్మల్ని పాడేస్తాను అని అంటే పాడేసి రక్షించగల సమర్థుడే కానీ మా దేవుడు సమర్థుడు, లేకపోయినా పర్వాలేదు కానీ నువ్వు నిలబెట్టిన దానికి మేము ఆరాధన లేక మొక్కడం అనేది మేము చెయ్యం అనే విషయాన్ని ప్రస్తావించినప్పుడు రాజు ఏమన్నాడు తెలుసా, ఇలా మాట్లాడాడు. అందుకు నెబుకద్నెజరు చదువు. అత్యాగ్రహం నందునను చాలా కోపం కాదండి, అత్యాగ్రహం అంటండి. శద్రకు మేషకు అబేద్నెగోని వారి విషయములో ఆయన ముఖం వికారమైన గనుక చూడండి ఎలా అయిపోయిందండి. నిజంగా ముఖం అంటే వాళ్ళు మాట్లాడింది ఎక్కడో తెలుసా, ఆయన ఎదురుగుండగా కాదండి, కొంతమంది అధిపతులు, గొప్పవాళ్ళు, నాయకులు అంతమంది ఎదురుగుండగా మాట్లాడితే ఎక్కడ దాకింది. మన ఊళ్ళో ఒక ప్రెసిడెంట్ గారు ఎదురుగుండగా ఒక 4-5 ఉంటుండగా, పెద్దోళ్ళు ఉంటుండగా పుచ్చుకొని ఏదనంటే ఎలా ఉంటుందండి, ఆయన ముఖం ఏమైపోతుంది, అత్యాగ్రహం అయిపోతుంది, ముఖం వికారం అంటుంది. ఏదైనా ఎప్పుడైనా ఏదైనా చేయాలనుకుంటాడు కదా. మరి ఒక ఊళ్ళో ప్రెసిడెంట్ అలాగైతే కానీ ఆ రోజులో ఒక చక్రవర్తి అండి ఆయన, రాజు కూడా కాదు ఆయన, రాజు వేరు చక్రవర్తి వేరు. రాజులకు పైగా ఎవరుంటారు, చక్రవర్తి ఉంటాడు. అలాంటి బబులోని చక్రవర్తి ఆయన చేతి కింద చాలామంది రాజులు ఉన్నారనమాట. ఆ పరిస్థితుల్లో అతని ముఖం వికారం అయిపోయింది. ఒక్కసారిగా కోపం వచ్చేమన్నాడు తెలుసా, అగ్నిగుండాన్ని ఏమన్నాడు తెలుసా, ఎప్పటికంటే ఇవరకడి కంటే ఎక్కువగా మంట పెట్టమన్నాడు, రగల్చమన్నాడు అనమాట. ఒక్కసారి వాళ్ళు ఏమైపోవాలి, ఎక్కువ టైం కాదు, ఎక్కువ టైం కాలకూడదు, అలా వేయగానే వాళ్ళు ఏమైపోవాలి, బూడిదైపోవాలి. చూడండి రాజు కోపం ఎంత కోపం, ఎప్పుడుకో కావడం కాదు, టైం కుదరదు. నేను అలా వేయగానే వాళ్ళు ఏమైపోవాలి, బూడిదైపోవాలి అంతే. ఇంకా బూడిదైపోవాలి తప్ప నేను ఎప్పుడు కాలుతారా అని వెయిటింగ్ చేసి నా కోపాన్ని చల్లార్చుకునేటంట టైం నాకు కుదరదు అని ఏం చేశాడు తెలుసా, దాన్ని వేడిమి చేయమన్నాడు, 7 అంతలు చేయమన్నాడు. వాళ్ళు వేయడానికి బలిష్టమైన వాళ్ళని, బలమైన వాళ్ళని తీసుకుని ఏమన్నాడు. వాళ్ళ ముగ్గురిని తీసుకెళ్తే ముగ్గురు అక్కడ సిద్ధపరిచారు. అందులో పడేయగానే ఆ ముగ్గురు దాంట్లో పడిపోయారు. ముగ్గురిని పాడేయడానికి వెళ్ళిన వాడు ఏం చేశారు తెలిసిన, ఆ వేడికి తట్టుకోలేక అక్కడే చచ్చారట. ఏమండి బయట ఉన్న ఏడికి చచ్చిపోయిన వాళ్ళు మనం చూస్తే అగ్నిగుండంలో వేస్తే ముగ్గురు బ్రతుకుతారా? అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా, ప్రకృతి దేవుని మాట కాదు, దేవుడు ఇదంతా చూస్తున్నాడు. ఈ రాజదర్బారులోనే ఏం జరుగుతుందండి, ఇలా జరుగుతుంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు సింహాసనం రాజదర్బారులు ఇదంతా చూస్తున్నాడు. ఏం జరుగుతుందని చెప్పాడు. పిలిచాడండి. ఎవరిని చెప్పరా, అగ్ని పిలవడానికి దాని చెవులు ఉన్నాయా, చెవులు ఉన్నాయా, వినడానికి మనసు ఉందా, ఆలోచించాలి. దానికి వినడానికి చెవులు ఉన్నాయి, చెప్పింది ఆలోచించడానికి మనసు కూడా, ఆత్మ కూడా. పర్వతాలకి, మెట్టలకి, గుట్టలకి అన్నిటికీ కూడా ఏముంది, ఆత్మ ఉంది. అది ఎవరికి తెలుసు, దేవునికి ఇక సాతానికి తెలుసు. అందుకే ఆడు ఇంకో ప్లాన్ ఏం చేశాడో తెలుసా, అందుకే నీ చెట్టుని, పుట్టని, రాయి, రప్పని వీటిలన్నింటినీ కూడా అట్లా ఇది ఉంది కనుక ఏం చేశాడో తెలుసా,
నువ్వు ఒక చిన్న విషయం చెప్పను, బైబిల్ నుంచి నీకు బాగా అర్థమవుతుంది. ఇశ్రాయేలు నడిపించుకొచ్చిన తర్వాత మోషే చచ్చిపోయాడు. మోషే చచ్చిపోయిన తర్వాత నాయకత్వం ఏమో ఎవరికి ఇచ్చారు? యెహోషువకి ఇచ్చిన తర్వాత యెహోషువ ఒక చోట నిలబెట్టి ఒక రాయిని తీసుకుని అక్కడ ఉంటాడు, ఆ రాతితో మాట్లాడతాడు. రాయితో మాట్లాడడం ఏంటండి? రాయి ఉంటుందా? సాతానికి తెలుసు రాయి ఉంటుందని తెలుసు. ఆ ఒక్క విషయం చదువుదాం. నేను ఇలా చెప్పేదానికన్నా వాక్యం చదివితే బాగుంటుందేమో కదా. దీన్ని ఇలాగే ఉంచండి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 25, 26, 27 కొంచెం చదవగలం. అట్లు యెహోషువ ఆ దినములలో ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడలను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ వాక్యంలో వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో ఉన్న సింధూర వృక్షం క్రింద దాన్ని ఎక్కడ నిలబెట్టి అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చెట్ల కింద రాళ్ళు నిలబెట్టలేదా? వాటికి పశువులు రాయట్లేదా? ఓకేనా? ఇట్లని ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినపడిన కనుక. ఆగండి ఇక్కడ ఒకసారి నాకు చూడండి. ఎవరికి వినపడుతుంది? వినపడుతుందా లేదా? ఇగో ఎవరైతే హిందూ ధర్మం ఎరిగినట్టు వాళ్ళు ఈ గ్రంథాన్ని చదివితే ఈ మాట మనం ఎప్పుడైనా మీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, లేదా ఎవరినైనా మై రాయ రప్ప రంగు రాష్ట్రం అని మీరు అంటా ఉంటారు కదండి. అది వింటారా అని అంటారు కదా. అన్నప్పుడు ఈ వాక్యాన్ని తీసుకుని ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంది. మీకు అర్థమైంది? చాలా జాగ్రత్తగా స్టడీ చేయాలి కదా. ఇప్పుడు యెహోషువ ఎవరితో మాట్లాడుతుంది మీరు చెప్పండి కదా. మరి వాళ్ళందరూ ఎవరితో మాట్లాడుతున్నారు? వీళ్ళందరూ ఎవరితో మాట్లాడుతున్నారు? అంతే కదా, న్యాయం కదా. తప్పు పట్టకూడదు కదా వాళ్ళని. నేనైతే వాళ్ళు తప్పు పట్టను, ఎందుకంటే ఆ మర్మం నాకు తెలుసు. అందుకని కంగారుగా ఎప్పుడు కూడా మన హిందూ సహోదరులు ఎప్పుడు కూడా ఎలా పడతారో మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే, ఏమన్నాడు? యెహోషువ ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోవా మనతో చెప్పిన మాటలని ఈ రాతికి వినబడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండెను. వింటున్నారా? అంటే ఇది సాక్ష్యంగా ఉంటుంది అని అంటే రేపు పొద్దున్న మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత అది వచ్చి ఏం చేస్తుంది? మీరు ఆదివారం సాక్ష్యం చెప్పండి అన్నాను అనుకోండి, మాట్లాడేది ఎవరైతే మాట్లాడతారో వాళ్ళే లేచి మాట్లాడతారా? సాక్ష్యం చెప్పడం అంటే, సాక్ష్యం అంటే ఏంటి? జరిగింది చెప్పడం, జరగబోయేది చెప్పడం, లేకపోతే ఏ పరిస్థితి అని చెప్పుకోవడాన్ని సాక్ష్యం. ఏదన్నా జరిగి చూసిన దాన్ని, చేసిన దాన్ని అంటే సాక్ష్యం అంటే ఏంటి? చూసిన దాన్ని, కన్నులతో చూసిన దాన్ని, చేతులతో తాకిన దాన్ని, ఇవన్నీ కూడా చెప్పేదాన్ని సాక్ష్యం అంటారు. ఇదట ఇశ్రాయేలు ప్రజలారా, దేవుని ప్రజలారా, మీరు రేపు అన్న రోజున ఎప్పుడైనా మీరు వంకర మాటలు మాట్లాడారనుకోండి, ఏం జరుగుతుందంటే ఈ రాయి ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది అని అన్నారు. కనుక ఈ రాతితో ఎవరు మాట్లాడారు? యెహోషువ మాట్లాడారు. కనుక ఇలాంటి సందర్భాలు తీసుకుని మాట్లాడారు. అయితే ఒక మాట, అలా ఈ రాయి మాట్లాడుతుంది అని అన్నాడు కదా. ఈ రాయి మాట్లాడడానికి గల కారకుడు ఎవడు అనే విషయాన్ని అది చెప్పడం. అసలు ఈ రాయిని సృష్టించింది ఎవరు? ఈ లోకాన్ని సృష్టించింది ఎవరు? పర్వతాన్ని సృష్టించింది ఎవరు? అంటే చెట్లు సృష్టించింది, చెట్లలో జీవం ఉందనే సంగతి తెలుసు కదా. ఆ జీవం ఎవరిచ్చారు చెప్పరే? దేవుడు ఇచ్చారు. అంతేకాకుండా నీళ్ళు ఎవరు సృష్టించాడు? దేవుడు సృష్టించాడు. ఒక్కసారి నువ్వు వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ ఇంటికాడికి వెళ్తే నువ్వు ఎప్పుడు వచ్చావు అది గ్రహిస్తుందంట, తెలుసా? అలా చెప్పుకుంటే
ఆకాశం ఆలకించును, భూమి చెవింటుంది. అంటే ఇవన్నిటిని చూస్తే ఇవన్నీ చూస్తే వీటన్నిటిని కూడా ఆ కృప ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు. ఈ రాయికి ఆ కృప ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. కానీ అది దేవుడై లేదు. తెలుసా? మనం ఇలాగే వెళ్ళాలి. అర్థమైందా? దానికి ఆ శక్తి ఎవరిచ్చారు? దాని లోపల అంత వినికిడి శక్తి, అది ఆలకించేటువంటి మనస్సు ఎవరిచ్చారు దానికి? రేపు నోరు తెరిచి మాట్లాడే శక్తి ఎవరిచ్చారు? ఎక్కడికి వెళ్ళాలి? ఇది ఇది దేవుడై లేదు, కానీ ఆ దేవుడు ఏం చేశాడు? దీనికి ఇచ్చాడు. మనం ఇలాగ వెళ్ళాలి తప్ప అక్కడ మనం బొమ్మల్లాగా లేకపోతే చూసామనుకోండి, ఇక మనల్ని ఏం చేస్తారు తెలుసా? దేవునికి స్తోత్రం. ఇంత తెలుసుండాలి బైబిల్. మీకు అర్థమైందా? అవసరం అర్థమవుతుందండి? మాటలాడని దానిని మాట్లాడించగల దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సరే, వచ్చేద్దాం. అంటే మీకు అర్థం అవడానికి ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా తెలుసుకోండి ఈ విషయాలు. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయగా దేవుడు పరలోకముని తన యొక్క సింహాసనం నుంచి ఏం జరుగుతుందో చూస్తున్నాడు. పిలిచాడు. ఎవరిని పిలిచాడు? అగ్నిని పిలిచాడు. అగ్నిని పిలిచేసాడు తెలుసా అన్నమాట. ఎవరికి? నా భక్తులైన వారికి ఎంటుకలు కానీ, వస్త్రాలు కానీ, ఒళ్ళు కాలటం కానీ ఏమీ లేకుండా ఏం చేయాలంట? మీదే బాధ్యత. పైకి మండుతుంది. ఎంత? 7 రెట్లు మండుతుందో 12 రెట్లు మండుతుంది, కానీ లోపలైతే వాడికి ఎలా ఉందో తెలుసా? సర్వరాత్రిలో ఉన్నట్టుగా ఉంది. హల్లెలూయా అన్నమాట. ఎలాగండి? వాడికి ఎలా ఉన్నారు? ఫ్రిడ్జ్లో పెట్టిన బొబ్బాస్కాయలాగా ఉన్నారండి. చల్లగా కదా, చల్లగా ఉండి ఏం చేస్తున్నారు చెప్పరే? ఇంకో విషయం తెలుసా? వాడు ముగ్గురితో పాటు పరలోకంగా అర్జెంటుగా ఎవరెక్కడ అనగా దూతలు, కొన్ని వందల వేల దూతలు వచ్చేసాయి. ఆయన సిద్ధ మహాప్రభు దూతలు ఉన్నాయి. ఎన్ని? వాడి కాదు, 2 కాదండి, కొన్ని వేల. అందులో ఒక దూతను తీసి నా భక్తులైన వారి విషయంలో అలాగే జరుగుతున్న పరిస్థితిని చూడు. ఆ రాజుకు కానీ ఆ ప్రజలకు కానీ రేపు అన్న రోజున భూమి మీద పుట్టబోతున్న ప్రజలందరికీ కూడా నేను దేవుడని సాక్షార్థముగా ప్రజలు తెలుసుకున్నట్లుగా దూతని ఏం చేశాడో తెలుసా? ఆజ్ఞాపించి వాళ్ళ భద్రత. ప్రైజులాడు చెప్పండి. హల్లెలూయా. ఎంత మంచిది. పంపగానే ఆ దూత ఏం చేసింది? వాళ్ళతో కలిసి మహాప్రభు పరలోకంలో ఏం చేయమని చేస్తామా, కానీ ఆ అగ్నిగుండంలోకి పంపితే నేను మండిపోతాను, కాలిపోతాను అని అనలే. మహాప్రభు వాళ్ళు చాలా ఇబ్బంది పడితే పడవచ్చు. నేను అనుకుంటున్నాను, ఒక మాసం చెప్పమంటారా? వీళ్ళ ముగ్గురిని ఏకముందు దేవతతో అక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అనుకున్నాను. ఎందుకు తెలుసా? ఇదంతా ఆయనకి తెలుసు కదా, ఏం జరుగుతుందో తెలుసు కదా. ఆయన తెలుసు, ఆయన తెలియదంటారా? యేసు ప్రభు ఆయన తెలియదేమో. గదిలో మాట్లాడుకున్నదంటే ఎక్కడికి పడతాయి ఏంటంటే బయటికి వెళ్ళిపడతాయి. చీకట్లో వెలుగులోకి వస్తాయట అని యేసు ప్రభు చెప్పాడు. కనుక ఆయనకి మరుగైంది ఏది లేదు కదా. ఇర్మియా గ్రంథంలో అంటాడు, రహస్య స్థలములో దాగగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? రహస్యములు ఏమైనా ఉన్నాయా ఆయనకి అని అంటాడు. ఆయనకి రహస్యాలు ఏమీ లేవు. మనకైతే రహస్యాలు తెలియకపోవచ్చు కదా, నాకైనా మీకైనా తెలియకపోవచ్చు. ఇంకోటి, భక్తులైన వారికి రహస్యాలు తెలుస్తాయి. మీకు అర్థమైంది? భక్తులైన వారికి రహస్యాలు తెలుస్తాయి. అలాగే దేవుడికి ఏది కూడా మరుగేం తెలియదు. అందుకే ముందుగానే పంపించి వాళ్ళ పడగానే ఏం చేసాడో తెలుసా?
ముగ్గురు పట్టుకొచ్చారు కానీ ఒక్క చేతితో ఆ ముగ్గురిని పట్టుకున్నాడు అన్నమాట. దూత రాగానే ఆ అగ్ని కూడా ఎవరి మాట ఏందంట? దేవుని మాట ఉంది. దేవునికి స్తోత్రం. మంచు వినడమే కాదు, సింహం వినడమే కాదు, ఇంకా ఏదైనా దేవుని మాట. మనం చదువుకున్నాం యోనా గ్రంథంలో, ఎవరు చదువుకున్నాం? మత్స్యము. ఎవరైనా వినాల్సింది దేవుని మాట, ప్రకృతి దేవుని మాట వినడం. ఆ ప్రకృతి అగ్ని కూడా ఒకటి కనుక దేవుని మాట విని తన భక్తుల యొక్క భక్తిని ఏం చేసింది? ఆ అగ్ని సాటి చెప్పినట్లుగా చూస్తుంది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు రాజు చూస్తున్నాడు. ఏంటి వెంటనే కాలిపోవాల్సినట్టు వాళ్ళు ఏం చేస్తున్నారు? అగ్నిగుండంలో తిరుగుతున్నారని రాయబడింది అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అగ్నిగుండంలో తిరుగుతున్నట్లుగా మనం చూస్తాం. అగ్నిగుండంలో తిరుగుతుంటే రాజు అంటాడు కదా, మీరు వేసింది ఎంతమందిని చెప్పండి, మీరు ఎంతమందిని వేశారు? రాజు ఆ ముగ్గురినా? జాగ్రత్తగా చూడండి, ఎంతమంది వేశారు మీరు? ముగ్గురినా? మరి 4వ వాడు కనిపిస్తున్నాడు ఏంటంట? 4వ వాడు అందుకు రాజు మనుషుల బంధకములు లేక అగ్నిలో సంచరించి చూచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపం దేవతల రూపము పోలినది, వారికి ప్రత్యుత్తరం ఇచ్చను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిల దగ్గరికి వచ్చి, షడ్రకు మేషకు అబేద్నెగోను వారులారా, మహోన్నతులకు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రెండని పిలువగా బయటికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది నిజముగా ప్రపంచ దేశములలో అద్భుతమైన కార్యము మన దేవుడు చేసింది. అగ్ని దేవుని మాట వింది. మనల్ని శిక్షించడానికి దేవుని మాట ఏదైనా వింటది, మనల్ని రక్షించడానికి ఏదైనా వింటది. నా భక్తుడు జోలికి వెళ్ళొద్దు అంటే ఆయన మాట వినకపోతే శిక్షించడానికి ఆయన మాట అది వింటాను. అందుకే నేను ఇందాక చెప్పాను, వార్తల్లో కానీ ఇంకో దిక్కులు ఏమంటే కన్ను ఎర్ర చేసిందంటే ఏంటడా? కన్ను అది ఎర్ర చేస్తే ఏమంటే, కన్ను అది ఎర్ర చేస్తే కుదరదు. కన్ను ఎర్ర చేసినట్లుగా దాంతో మాట్లాడాడు దేవుడు. ఏ దేవుడైతే, ఏ రాజు అయితే అంత వ్యతిరేకంగా దేవుని ప్రజల మీద ఉన్నాడు, ఆ రాజు చెప్తాడు. 20లో వచ్చేసాడు. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగోను, మీరు దేవుడు పూజారుడు ఏంటంట? ఇప్పుడు దాకా దేన్ని పూజించమన్నాడు, దేన్ని ఆరాధించమన్నాడు? చూడండి ఎంత గొప్ప విషయం. ఆయన తన దూతనంపి, ఎవరు పంపి? తన దూతనంపి తను ఆశ్రయించిన దాసుని రక్షించాను. అక్కడ ముందే చెప్పారు కదా, మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, రక్షించగల సమర్థుడే అనే మాట ఇప్పుడు ఆయన నోటంట అంటున్నాడు. అన్నది ఎవరు? ముగ్గురు అన్నారు. ఏమని? రక్షించగల సమర్థుడే అని అన్నాడు. అయితే రక్షించాడు. ఇప్పుడు ఈ మాట ఎవరు అన్నారు? ఇప్పుడు ఏమాత్రం రక్షిస్తాడో చూస్తానని అగ్నిగుండంలో పాడేస్తే రాజు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అని ఏమన్నాడు? తన దాసుల్ని రక్షించాను. తర్వాత వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేవములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞ వ్యర్థపరిచింది. చూసారా? చచ్చిపోకటానికైనా ఏం చేయాలి? ఇప్పుడు ఈ రోజున క్రైస్తవులు కూడా మనకు వచ్చి చిన్న సమస్యలకి కూడా దేవునికి దూరం అయిపోయి లోకం చెప్పినట్లుగా బ్రతికేస్తుంది. వాళ్ళు ఇప్పుడు తప్పించుకోవచ్చేమో కానీ దేవుని దగ్గరికి తప్పించుకుంటారా వాళ్ళు? కానీ వీళ్ళైతే ఇక్కడ తప్పించుకున్నారు, దేవుని దగ్గర కూడా తప్పించుకున్నారు. వీళ్ళ శరీరాలనైనా చంపేసుకోవడానికి, సావడానికైనా సిద్ధమయ్యారట. ఈ రాజు చెప్పేటువంటి విషయం ఎంత మంచి మాట. ఏ దేవుని సేవింపకయు ఉందుమనియు తమ దేహములను కూడా అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరే. ఏంటంటే రాజు ఆజ్ఞను వ్యర్థపరచడానికి ఎవరికి దమ్ముందంటే చెప్పండి, దేవుడికి ఒక్కడు. ఎందుకంటే రాజులకి రాజే మన దేవుడు కనుక
ఓకే, తర్వాత ఇంకా కాగా నేను ఒక శాసనం నియమించుచున్నాను. చూడండి, వాళ్ళకు శాసనం పెడుతున్నాడండి. ఏ శాసనం అయితే అనగా అంతకుముందు దానికి మొక్కాలి, దాన్ని పూజించాలి, ఆరాధించాలి, వాయిద్యాలు వాయించినప్పుడు అనే శాసనం పెట్టాడు కదా. ఇప్పుడు రాజు మళ్ళీ ఇంకొక శాసనం పెట్టిస్తున్నాడు. ఏమని? ఏదనగా ఏదనగా ఈ విధముగా రక్షించుటకు ఆ, సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. సముద్రులకు దేవుడు కాక ఏ దేవుడు లేడు. ఖచ్చితంగా నేను చూశాను. కాగా ఏ జిల్లాలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడేవారిలో గాని శద్రకు మేషకు అభిజ్ఞకు అనే వారు దేవుని ఎవరు దూషించునో అబ్బో వాడు తుత్తునిలుగా చేయబడును. ఏం చేయబడతారు? కత్తునిలుగా తుత్తునిల్లుగా చేయబడతారంటండి. అబ్బా, ఎంత గొప్ప అద్భుతమైన శాసనము జారీ చేస్తున్నాడు. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉండినను అంతటి నుండి రాజు శద్రకు మేషకు అభిజ్ఞగిన వారిని బబులోను సంస్థానంలో హెచ్చించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి? అంతేగాని అది పాడమన్నాడు కదా, వేసిబాబు పెట్టలేమో. ఏం పాట? మన చూపించారు, మనలో పాట చూపించారు. వేసిబాబు పెట్టే ఆనో సినిమా పాట పాడు. పోయినా పర్లేదు మన ఉద్యోగం, పోయినా పర్లేదు మన శరీరం, చచ్చిపోయినా పర్లేదు. కానీ అలా పోనవాడు దేవుడు అక్కడ ఏం చేస్తాడు? మనల్ని ఇంకా హెచ్చిస్తాడు. కానీ అదే షడ్రకు మేషకు అబేద్నెగోలు అనగా లోబడిపోయి నమస్కరిస్తే ఒకవేళ రాజు అయితే హెచ్చించొచ్చేమో, కానీ దేవుని దగ్గర హెచ్చింపు అతనికి రాదు. నేను చెప్తున్నాను దేవుని పిల్లలారా, మనుషులు మిమ్మల్ని హెచ్చించడానికి ప్రయత్నించి మిమ్మల్ని మాయోపాయముల చేత మిమ్మల్ని నడిపించవచ్చేమో, కానీ దేవుని దగ్గర మాత్రం హెచ్చింపబడతారు. ఇది ఖచ్చితం. నేడు సంఘాల్లో జరుగుతున్న విషయం చెప్తున్నాను దేవుని పిల్లలారా. చాలామంది హెచ్చింపబడాలని, గొప్ప కొరకు అనగా సంఘాలలో బ్రతకాలని, మనం లేకపోతే అనగా అక్కడ ఏది ఉండదని ఒకరికొకరు తోడు తెచ్చుకుని, ఒకరికొకరు తోడు మాట్లాడుకుని ఊడి గుడాని చేసుకుంటూ బ్రతుకుతున్నంటే ఈ రోజున సంఘాలలో ఎక్కడ చూసినా ఉన్నారండి. వాళ్ళు అలా చేయటం వల్ల మనం హెచ్చింపబడతామేమో అని అనుకుంటే ప్రతి ఒక్కరికి ఒక పాట ఏంటో తెలుసంటే, హెచ్చింపబడరు కానీ తగ్గించబడతారు, కనబడకుండా కూడా ఉంటారు. కానీ చూడండి, దేవుని కొరకు అది కష్టమైన, నష్టమైన, బాధ అయిన, దేవుని సేవకుడుగా ఎన్నో కష్టాలు నష్టాలు ఉన్నాయి. నాకు మీరు అనుకోవచ్చు, ఎన్నో వినపడుతూ ఉంటాయి, ఎన్నో నా ఎదురు కనపడుతూ ఉంటాయి, నా దగ్గరికి తెలుస్తూ ఉంటాయి. కానీ నేను దేవుని చేతుల్లో ఉండడమే, దేవుని చేతిలో నేను అలా నలిగిపోవడమే, దేవుని చేతిలో అలా ఉండడమే ఆయన చిత్తం కనుక అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? హెచ్చింపబడడానికి, హెచ్చింపబడినప్పుడు ఆ కృపను చూసి ఎవరైతే ఆ విధంగా ఉన్నారో చూసారా, వాళ్ళు సిగ్గుపడి రోజుకు రోజు వస్తారు. అది ఎవరైనా నేనని కాదు, మీరైనా. అందుకే నేను దేవుని కొరకు శద్రకు మేషకు అబేద్నెగోలు అలాంటి వాళ్ళు ఈ రోజున సంఘాలలో ఉండాలి. రెండవది, దానియేలు లాంటి వాళ్ళు సంఘాలలో ఉండాలి. అది ఆడవాళ్ళైనా. అప్పుడే ఆ సంఘం యొక్క హెచ్చింపు లేక ప్రకటన ప్రపంచంలో నీ ద్వారా ఏం చేయబడుతుంది? ప్రకటించబడుతుంది. నువ్వు ఒక విశ్వాసమే కావచ్చు, మీకు అర్థమైందండి, ఒక విశ్వాసమే కావచ్చు. నాకేంటి లాభం అని మీరు అనుకోవచ్చు. కానీ షడ్రకు మేషకు నీలాంటి విశ్వాసే. కానీ ఆ రోజునే కాదు, తర్వాత రోజునే కాదు, ఈ రోజునే కాదు, రేపు పరలోకి వెళ్ళిన రోజే ఒక రోజు చూసారా, ఈ విషయాలు ఖచ్చితంగా వాళ్ళు హెచ్చింపబడినట్టు వారుగా దేవునికి స్తోత్రం. అది మనకి కావాలని మనం ఉండాలి తప్ప, నాకు పీఠం వేయలేదు, నాకు పట్టు చీర కట్టలేదు, ఇంకేంటి బొట్టెట్టలేదు అంటే మీకు అర్థమైంది కదా. ఇలాంటి పిలుపులు పరిస్థితులు చేస్తాము, తగ్గించబడతారే తప్ప హెచ్చింపబడతారు. మీకు అర్థమవుతుందా? అస్సలు ఖచ్చితంగా వాక్య ప్రకారంగా అయితే మాత్రం దేవుని పద్ధతులు మాత్రం హెచ్చింపబడతారు. కళ్ళతో చూస్తూ అది ఏదైనా కానీ దైవికంగా ఏదైతే చూస్తూ వెళ్ళి వాళ్ళు ఎప్పుడు కూడా
హెచ్చింపబడినట్లుగా మీకు ఉండొచ్చు, బాగుండొచ్చును, కానీ తర్వాత రోజున వాళ్ళు హెచ్చింపు మాత్రం కనిపించదు. ఇది నిజం. దేవుని కొరకు వీళ్ళు ఏ విధంగా అయితే చూడంటే వాళ్ళు చూస్తే వాళ్ళు ఎక్కడ పాకిరిపోయారు తెలుసండి. ఆ దేశం ఎక్కడైతే పరిపాలన చేయబడుతుందో, ప్రభుత్వం చేయబడుతుందో ఆ దేశం, ఆ రాజు ఎక్కడ ప్రభుత్వం చేయబడుతున్నాడో, ఎక్కడైతే ఆ రాజు చేతిలో ప్రజలు, గ్రామాలు, పట్టణాలు ఉన్నాయి సరే, ఆ ప్రతి చోట వీళ్ళ గురించి వాళ్ళ దేవుడిని ఏం చేశారు తెలుసా? హెచ్చింపజేశారు. నువ్వు దేవుని హెచ్చింప చేయడానికి నువ్వు తగ్గించుకోవాలి తెలుసా? నువ్వు హెచ్చింపబడడానికి ఎదరోళ్ళు తగ్గింపబడినట్లుగా ఉండేటట్లుగా ఉండకూడదు. ఆయనకి మనం విజయం ఇచ్చే వాళ్ళగా మనం ఉండాలి. ఆయన మనకి విజయం ఇవ్వటం కాదు, మనమే ఆయనకి విజయం ఇవ్వాలి. మీకు అర్థమవుతుందండి? ఆయన విజయం ఇవ్వడానికే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరికి విజయం ఇవ్వడానికి? దేవునికి. అలా ఎలా తప్ప ఆయన వచ్చి మనకి విజయం ఇవ్వాలని కోరుకోకూడదు. బైబిల్ మనకి ఇచ్చాడు, బైబిల్లో చాలా పద్ధతులు ఇచ్చాడు, వాటిని మనకి నేర్పించాడు. దాని ప్రకారం భూమి మీద మనం బ్రతుకుతూ వెళుతూ ఉంటే ఆయనకి మనం విజయాన్ని ఇస్తాం. ఆయన విజయం ఎవరిదంటండి? మంది కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. గనుక దేవుని పిల్లలని నేను ముగిస్తున్నాను. మంచు ప్రకృతి సంబంధమైనది అని మనం తెలుసుకున్నాము. దేవుని మాట వింటారు, అగ్ని కూడా దేవుని మాట. దయచేసి మనం ఇన్ని సంగతులు బైబిల్ నుంచి మనం నేర్చుకుంటూ ఉంటారా, మన భక్తిని ఇంకా పెంపాలు చేసుకుని బతుకుతున్నాము. దేవుడి మాటలు మనందరి ఇంట్లో ప్రభు దీవించున్నాం. ఆమేన్.